మూత్రపిండాలు ఊపిరితిత్తుల సమస్యతో హైదరాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. డయాలసిస్ అవసరం లేకుండానే దాసరి చికిత్సకు స్పందిస్తున్నారని కిమ్స్ ఎండీ భాస్కర్రావు వెల్లడించారు. దాసరి ఆరోగ్యంపై సినీ రాజకీయ ప్రముఖులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, సుద్దాల అశోక్ తేజ, దర్శకుడు త్రివిక్రమ్, వైకాపా అధ్యక్షుడు జగన్, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ఆసుపత్రికి వెళ్లి కిమ్స్ వైద్యుల్ని వాకప్ చేశారు. దాసరి పూర్తిగా కోలుకుంటారనే విశ్వాసం వ్యక్తం చేశారు. దాసరి నారాయణరావు గారు బాగానే రికవరీ అవుతున్నారు. మనం అనుకున్న దానికన్నా అనుకున్నట్టు బాగా రెస్పాండ్ అవుతున్నారు. ట్రీట్మెంట్ బాగానే వర్కౌట్ అవుతుంది. ఆపరేషన్ చేశారు, చాలా మేజర్ ఆపరేషన్ చేశారు డాక్టర్ గారు. అది రిస్కీ ఆపరేషన్. భగవంతుని దయ వల్ల వాళ్ళు కూడా ఊహించలేదు డాక్టర్స్. అది ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఆయన ఆరోగ్యం బాగుంటుంది. మీ అందరూ కూడా షిరిడీకి వెళ్తున్నారు. మీ అందరి మంచి మనసుతో ఆయన్ను ప్రార్థించండి బయటికి రావాలని. అటువంటి గొప్ప దర్శకుడు ఆరోగ్యంతో బయటికి రావాలంటే అతను వస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి.